వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ వితో పేరుంటే లైఫ్ ఎలా ఉంటుంది? సో వికి చాల్డీన్లో సంఖ్యాబలం 6, పైథాగరస్లో సంఖ్యాబలం 4. సో లెటర్ వి స్టాండ్స్ ఫర్ విక్టరీ, గెలుపు. ఎందుకు? వి అంటే 6 అంటే శుక్రుడు, వీనస్, గురు ఆఫ్ రాక్షసస్. సో లెటర్ వితో గనుక మీ పేరు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఆ పేరులో అన్ని లెటర్స్ కరెక్ట్గా కుదిరితే మీరు పట్టిందల్లా బంగారమే. సో లైఫ్లో తిరుగు ఉండదు, చాలా మంచి స్టేజ్కి వెళ్తారు. ఎందుకంటే వి అంటే శుక్రుడు, 6వ నంబరు, అష్ట ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఎంజాయ్మెంట్ని, ట్రావెల్ని, మనీని, గ్రోత్ని, డెవలప్మెంట్ని, హ్యాపీనెస్ని ఇచ్చేది లెటర్ వి. సో వి అంటే 6 అంటే శుక్రుడు వీళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా, చాలా బీదింట్లో పుట్టినా, వీళ్ళు పెరిగే కొద్దికి వీళ్ళు డబ్బు పెరిగిపోతూ ఉంటుంది చాలా మంచి స్టేజ్కి. సో చదువు కంప్లీట్ చేసుకుంటూనే మంచి జాబ్, బిజినెస్లో ఎంటర్ అయ్యి తిరుగు లేకుండా డబ్బు సంపాదించి గొప్ప స్టేజ్కి వెళ్ళేవాళ్ళు వి లెటర్ వాళ్ళు. సో పైథాగర సిస్టంలో సంఖ్యాబలం 4 అంటే రాహు. ఈ రాహు ప్రభావం వల్ల ఎలా ఉంటారంటే వీళ్ళకి నిజాయితీ ఎక్కువ, పట్టుదల ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. సో లెటర్ వికి డబ్బు సంపాదించే నేర్పు ఉంటుంది, తెలివి ఉంటుంది, కష్టపడే గుణం ఉంది, అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్ వీళ్ళు సొంతం. సో వీళ్ళు టార్గెట్స్ పెట్టుకొని చాలా తొందరగా చిన్న ఏజ్లోనే గొప్ప స్టేజ్కి వెళ్ళడానికి ఈ లెటర్ వి దారి చూపిస్తుంది. సో ఎవరి పేరైతే 100% డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతుందో వాళ్ళకి తిరుగు లేదు. బట్ ఎవరికైతే పేర్లు మ్యాచింగ్గా లేవో వాళ్ళకి ఖచ్చితంగా కష్టాలు, బాధలు, ఫెయిల్యూర్స్. ఈ 6 ఉండి 4 ఉండి శుక్రుడిని కూడా వాళ్ళు ఫెయిల్యూర్లోకి వెళ్ళడానికి కారణం పేరులో రాంగ్ నంబరే అండి. సో లెటర్ వితో పేరున్నప్పుడు లెటర్ ఏతో, లెటర్ జేతో, లెటర్ ఎస్తో, లెటర్ వైతో బిజినెస్ పార్ట్నర్షిప్స్ వద్దు, మ్యారేజ్ రిలేషన్స్ వద్దు, AJS వైతో. ఎందుకంటే ఈ సంఖ్యాబలం 1. సో వి అంటే 6, 1కి 6కి పడదు. ఇవి కాకుండా లెటర్ ఎల్తో, లెటర్ సితో కూడా రిలేషన్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే సి అంటే 3, వి అంటే 6, 6 ధ్వంసం. అది కాపురం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పాడైపోతాయి. సో లెటర్ వికి మంచి కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్ సో మంచి కాంబినేషన్ వికి లెటర్ ఎన్, లెటర్ ఈ, లెటర్ యు, లెటర్ డబ్ల్యూ, లెటర్ పి, బి, కే, ఆర్, ఎం, డి. ఈ లెటర్స్తో బిజినెస్ పార్ట్నర్షిప్ పెట్టుకున్న, రిలేషన్స్, మ్యారేజ్ మ్యాచ్ చూసుకున్న లెటర్ వి వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సో లెటర్ వికి లక్కీ కలర్స్ వచ్చి గ్రీన్, బ్లూ, యాష్ గ్రే. ఈ 3 కలర్స్ వెరీ లక్కీ
టాప్ లక్కీ కలర్ ఫర్ లెటర్ వి ఇస్ గ్రీన్. సో లెటర్ వి, మీ పేరు లెటర్ వితో స్టార్ట్ అయితే గ్రీన్ బట్టలు ఎక్కువ వేసుకోండి. ఇంట్లో కూడా ఇంటీరియర్ డిజైన్స్ కూడా ఎక్కువ గ్రీన్ కలర్ వచ్చేలా చూసుకోండి. శుక్రుడు దీవెనలు పుష్కలంగా ఉండి డబ్బులు బాగా వచ్చేలా చూసుకుంటాయి. ఏ కలర్స్ అవాయిడ్ చేయాలి? పింక్ వద్దు, పర్పుల్ వద్దు, వైలెట్ కలర్ వద్దు. సో ఈ 3 కలర్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ బిజినెస్ చేసేటప్పుడు 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళతో బిజినెస్ వద్దు. 3, 12, 21, 13లో పుట్టిన వాళ్ళతో బిజినెస్ వద్దు లెటర్ వి వాళ్ళకి. సో వి వాళ్ళు చాలా జాలీగా ఉంటారు, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. దే లైక్ పార్టీస్, దే ఆర్ ఫౌండ్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో మంచి హోటల్లో మంచి ఫుడ్ దొరుకుతుందంటే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేసి వచ్చే అంత క్వాలిటీస్ లెటర్ వి వాళ్ళకు. దే లైక్ ట్రావెల్. సో నెలకు 1-2 ప్లేసెస్ ట్రిప్ పోవడం, మంచిగా బిజినెస్ చేయడం. లెటర్ వి వాళ్ళు షేర్ బిజినెస్ చేస్తే షేర్స్ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సో షేర్ బిజినెస్ చాలా బాగుండే లెటర్. షేర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళకి లక్కీ స్టోన్, సో లక్కీ స్టోన్ వచ్చి ఎమిరాల్డ్. తెలుగులో మనం పచ్చ అంటాము, గ్రీన్ కలర్లో ఉంటుంది. మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకోవాలి. సో లక్కీ స్టోన్స్ వేసుకొని చాలామంది నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు బిర్యానీలు, చికెన్లు, మటన్లు సేవించడం వల్ల చేతిలో వేసుకొని ఇలాంటి నాన్ వెజ్ ఫుడ్ తినడం వల్ల స్టోను అపవిత్రం అయిపోతుంది. సో బెస్ట్ స్టోన్ని మెడలో డాలర్ రూపంలో వేసుకోవడం ద బెస్ట్ ఫామ్. సో లెటర్ వికి ఎమిరాల్డ్ చాలా మంచి చేస్తుంది, చాలా అదృష్టాన్ని ఇస్తుంది. పింక్, పర్పుల్, వైలెట్ అవాయిడ్ చేయాలి. 1, 10, 19, 28 అవాయిడ్ చేయాలి. 3, 12, 21, 30 అవాయిడ్ చేయాలి. సో లెటర్ వితో ఉన్న కొన్ని రాంగ్ నంబర్స్. వినోద్లో 13 నంబర్ డిఫెక్ట్ ఉంది. విశాల్ అనే పేరులో 16వ నంబర్ డిఫెక్ట్ ఉంది. వినీత్ VINEETHలో 19 నంబర్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్. సో ఈ కామన్ నేమ్స్ లైక్ వితో వినోద్. వెంకటేష్ పేరులో 6-3 ఎఫెక్ట్ ఉంది. వెంకట్ అనే పేరులో 1-6, 1 అడుగు ముందుకి 6 అడుగులు వెనక్కి. సో ఇవి కామన్ నేమ్స్, అబ్బాయిల నేములు. సో కామన్ నేమ్స్ ఇన్ లెటర్ వి. వినీత. సో ఒక పెద్ద హీరోయిన్ కూతురు వినీత. 3 డైవర్స్లు అయినాయి. ఒక ఏ వస్తే ఇట్స్ ఈక్వల్ టు 19 డెత్ నంబర్. డెత్ ఇన్ హెల్త్, డెత్ ఇన్ వెల్త్ అండ్ రిలేషన్. ఐఐఏ ఉన్న శ్రీహరి డైడ్ బై ఏజ్ ఆఫ్ 45. సిల్క్ స్మిత ఐఐఏ డైడ్ వెరీ ఎర్లీ. సావిత్రి 40 ఇయర్స్గా కోమాలోకి వెళ్ళిపోయింది, ఐఐఏ ఎఫెక్ట్. సో లెటర్ వి ఉండి పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చాలా చాలా అవసరం. సో మీ పేరులో నంబర్స్ ఎలా ఉన్నాయి, మంచి నంబర్స్ ఉన్నాయా లేదా, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో పేరులో కానీ రాంగ్ నంబర్స్ ఉంటే ఆ పేరులో కరెక్షన్ చేసుకొని లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోవాలి. సో చాలామంది ఏమంటే అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి, రాంగ్ నంబర్స్ ఎలా కనుక్కోవాలి? సో రాంగ్ నంబర్స్ అంటే 12 నంబర్, 13 నంబర్,
16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36 ఆర్ ద మెయిన్ రాంగ్ నెంబర్స్. తర్వాత 57 and 64 చాలా రేర్గా, అది 10 లక్షల మందికో 20 లక్షల మంది ఒకరికి వచ్చే నంబర్ 57 and 64. ఈ మెయిన్ రాంగ్ నెంబర్స్ ఇవి. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీకు ఆ కష్టం ఎందుకు? మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెడితే మీ సమస్యలు ఏది పెట్టకండి. జస్ట్ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టద్దండి, ఓన్లీ ఇంగ్లీష్లో పెట్టండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సో ఇది చాలా బిజీ నెంబర్. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 ఇయర్స్గా వాట్సాప్ కంటిన్యూ వస్తుంటాయి. సో ఇది కంటిన్యూ ఎక్కువ రావడం వల్ల హెవీ, ఆల్మోస్ట్ నేను డైలీ 500 to 1000 వాట్సాప్లు డిలీట్ చేస్తూనే ఉంటాను టైం దొరికినప్పుడంతా. వీక్లీ 5000 to 10,000. బట్ స్టిల్ హెవీ లోడ్ వల్ల నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. ఒకవేళ ఈ నంబర్ వాట్సాప్లో లాస్ట్ సీను 1 day ఉందంటే అది బ్లాక్ అయినట్టు. అప్పుడు నార్మల్ కాల్ చేయండి. ప్రజెంట్ నంబర్ వర్కింగ్లో ఉంది. ఈ నంబర్కి ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సెకండ్ నంబర్ 9966000317. స్క్రీన్లో ఉన్న నంబర్సే 9966000317, 9133789199, 9133789199, 8688068888. సో 8688068888, 9133789199, 9966000317, 9121685513. సో వీలైతే సంతకం కూడా పెట్టండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిగ్నేచర్. సో 24 hours లోపల, ఒకరికి 10 నిమిషాల్లో రిప్లై వస్తుంది, ఒకరికి అరగంట, ఒకరికి గంట, మ్యాక్సిమం టైం 24 hours. మీ పేరు బాగుందని వస్తే మీకు తిరుగులేదండి. మీరు పట్టిందల్లా బంగారమే, మీకు ఇంకేం సలహాలు అక్కర్లేదు. మీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే చాలామంది ఏం చేయాలి, ఏ లెటర్ మార్చుకోవాలి? సో చెప్పడానికే మేము ఆల్మోస్ట్ 8 hours స్పెండ్ చేస్తున్నామండి. సో దోషాలున్న వాళ్ళు ఫీజు కట్టి దోషాల నుంచి విముక్తి పొందాలి. కాంచాయనాం కర్మ విమోచనం. సో దోషాలు పెట్టుకొని కూడా కరెక్షన్స్ ఫ్రీగా ఇవ్వమంటే ఎంతమందికి ఇవ్వగలను రోజుకి? ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆఫీస్ రన్ చేయాలా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి, అండ్ నేను బతకాలి. కాబట్టి ఫీజు ఉంటుంది. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి ఈ పేరు పెట్టాలనుకుంటున్నాం, మీ పేరు ఎలా ఉంది, ఈ పిల్లని అడుగుతున్నారు, అడగద్దండి. నా దగ్గర పేరు పెట్టించుకోవాలంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, నేను మంచి పేర్లు ఇస్తాను, దాంట్లో పేరు సెలెక్ట్ చేసుకోండి. నచ్చలేదు మళ్ళీ 10 ఇస్తాను, మళ్ళీ 10 పేర్లు ఇస్తాను. మీకు నచ్చే వరకు పేర్లు పెడుతూనే ఉంటాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే చార్ట్ వస్తుంది. సో న్యూ బోర్న్ బేబీస్కి ఎక్స్పర్ట్ని లాస్ట్ 25 yearsగా. సో అమెరికాలో పిల్లలు పుడితే ఫస్ట్ నన్నే కన్సల్ట్ అవుతారు, నాకే ఫీజు కడతారు, నేను చెప్పిన పేరు పెట్టుకుంటారు. సో బాగలేదన్న వాళ్ళు ఎంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. చక్కటి కరెక్షన్తో మీ లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా
1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.